వెల్కమ్ టు స్పాట్ వి న్యూస్. శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు యోగమంత్ర కార్యక్రమంలో ఈ లోకంలో ఉండే అన్ని కల్మషాలను దూరంగా పెట్టి ఈ దేశాన్ని పవిత్రంగా చేసి ప్రపంచానికే ఈ దేశాన్ని మార్గదర్శకంగా చూపించి శాంతి సౌభాగ్యాలతో ఈ లోకాన్ని వర్ధిల్లేటట్టు చేయాలనే మహోద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి మన ప్రాచీనమైనటువంటి విద్య జీవి ఎప్పుడు పుట్టిందో అప్పుడే ఈ సనాతన ధర్మం, సనాతన యోగ విద్య కూడా అప్పుడే పుట్టడం జరిగింది. ఈరోజు వచ్చింది కాదు ఇది. ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించిన తర్వాత ఆయన బాధ్యత మనకు ఇవ్వాల్సినటువంటి విద్యాబుద్ధులన్నీ నేర్పించడం కూడా ఆయన బాధ్యత. మనం చూస్తుంటాం, ఎవరైనా తల్లిదండ్రి బిడ్డల్ని కని వదిలేసి వాళ్ళని సక్రమంగా చూసుకోకపోతే వాళ్ళని తిడుతుంటాడు. కన్నా ఏదో వాళ్ళకి విద్యాబుద్ధులు చూపించి లోకాన్ని గురించి చెప్పి లోక కళ్యాణం కోసం ఏమేం చేయాలనో అవన్నీ చేయించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రిదే కదా అని మనం అడుగుతుంటాం. కాబట్టి ఇక్కడ అదే బాధ్యతగా తల్లిదండ్రులు అంటే మన మోడీ గారు అయితేమి, చంద్రబాబు నాయుడు అయితేమి, మంత్రులైతేమి, దేశంలో ఉండే ప్రముఖులైతేమి, ఎంతోమంది మహానుభావులు, ఋషులు, విద్యావేత్తలు, సైంటిస్టులు అందరూ కూడా మన భవిష్యత్తు ఎట్టుండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని దేశాల్లో ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి అన్నిటినీ కూలదోసుకొని ఒకరికొకరు కక్షతో కార్పణ్యాలతో ఒకరినొకరు దోచుకోవాలనేటటువంటి పరిస్థితుల్లో లోకం అల్లాడుతూ ఉంటే, మరి ఇటువంటి పరిస్థితుల్లో మన ఇండియా నుంచి, మన ఆంధ్ర నుంచి మనం ఏం చేస్తే ఈ లోకం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఎంతోమంది పాపం ఇక్కడి నుంచి చదువు కోసం పోయిన విద్యార్థులు, ప్రపంచ దేశాల నుంచి చదువు కోసం వచ్చిన విద్యార్థులు అందరూ కూడా అల్లాడుతా, కుటుంబాలు అల్లాడుతా ఇది చేస్తూ ఉంటే ఈ మానసిక వేదన మనం ఎట్ట నిలపగలుగుతామని మనందరం కూడా ఆలోచించాలి. ఇకపోతే ఈ ఆలోచనలతో మనల్ని ముందుకు తీసుకొని పోయేటటువంటి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు ఇస్తూ మనందరం కూడా బాధ్యతగా వారు చెప్పిన బాటలో నడుస్తూ, ఎందుకంటే ఇదంతా కూడా మనకి జన్మ వచ్చిందే కర్మతో, పాపాలతో. ఇవన్నీ మనం కడుక్కున్నాం. మనం ఎట్లయినా సరే లోకాలతో పాటు మన మనస్సుతో మనశ్శాంతిని మనం ఈ యోగా ద్వారా సాధించి మన ప్రాంతాన్ని యోగాంధ్రగా, దేశాన్ని యోగ భారతదేశంగా మనం అందరికీ చూపించి ప్రపంచ దేశాల్లో కూడా మనం దీన్ని ఒక ముఖ్యమైన యోగ సాధనని, అట్లా శరీరానికి ఆసనాలు, మనసుకు యోగా, ఇవి రెండు కూడా చేసి మన బిడ్డలకు కూడా దీన్ని సాంప్రదాయంగా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి మనం పెద్దలు చూపించిన ఈ మార్గాన్ని చేయాలి. ఇప్పుడు పెద్దలు మన మునిరామయ్య గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు చుండారంప్రదాయంగా నడిపిద్దామని వచ్చిన పత్రికా విలేకరులు, మీడియా సోదరులు, ప్రింట్ సోదరులు, మీడియా అందరికీ కూడా నమస్కారం.